హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సౌమ్య. వెల్కమ్ టు మై వ్లాగ్. సో ఇప్పటి నుంచి వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను, చూద్దాం. అండ్ ఈరోజు మా మ్యాక్సీ బర్త్డే కూడా, సో ఇట్స్ అ పర్ఫెక్ట్ డే టు స్టార్ట్. అండ్ మా మ్యాక్సీకి 2 years వచ్చాయి ఈరోజు. షీ సో క్యూట్. సో దానికి విషెస్ చెప్తూ దాంతో కాసేపు ఆడుకున్నా అనమాట. తను ఎంత క్యూట్ అంటే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తుంది మ్యాక్సీ. అండ్ తనకి ఫేవరెట్ తనది చికెన్ అన్నీ కుక్ చేసి తనకి పెట్టాను ఈరోజు. షీ సో హ్యాపీ అండ్ ఐమ్ హ్యాపీ టు. అలా కాసేపు అయిన తర్వాత వర్క్ చేసుకున్నాను. అండ్ వర్క్ చేసుకొని ఎక్కువ ఆ రోజుకి ఏం రికార్డ్ చేయలేదు. అండ్ అంతే, ఇది నెక్స్ట్ డే. సో ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలి. సో రెడీ అవుతున్నాను. ఈ టాప్ అని ఈ జగ్గిన్ వేసుకున్నాను. యాక్చువల్లీ బయట చాలా కూల్ ఉండదు అనుకున్నా, కానీ చాలా సన్నీ ఉండే ఆ రోజు. సో కొంచెం లైట్గా మేకప్ వేసుకొని ఇక రెడీ అయిపోతున్నాను. అండ్ బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇక స్టార్ట్ అయిపోవడమే. సో నేను ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతాను ఆఫీస్కి, ఏదో ఒకటి తీసుకెళ్ళడం. సో ఐమ్ మేకింగ్ ష్యూర్ లైక్ ఏం మర్చిపోకుండా బికాస్ ఒక్కటి మర్చిపోయినా సరే ఏదో ఒక చిరాకు అనిపిస్తుంది నాకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. సో అన్నీ ఉన్నాయా లేదా అని పెట్టుకొని వెళ్తున్నాను. అండ్ లంచ్ చేసేసాను ఆల్రెడీ ఇంట్లోనే. ఆల్మోస్ట్ 2 అవుతుంది అప్పుడు. సో లెట్స్ గో టు ఆఫీస్. నాకు 1 hour పడుతుంది ఆల్మోస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి. ఇంకా ట్రాఫిక్ ఉంటే 1.5 2 hours కూడా అవుతుంది ఒక్కొక్కసారి అయితే నిజంగా. అండ్ ఫైనలీ రీచ్ అయిపోయాను. అంత ట్రాఫిక్ ఏం లేదు ఆ రోజు. సో ఆఫ్టర్నూన్ కదా, సో రీచ్ అయిపోయినంత యాక్చువల్లీ పీపుల్ చూస్తున్నారు నన్ను వీడియో తీస్తుంటే. ఐ ఫెల్ట్ సో ఆక్వర్డ్, బట్ ఐఎమ్ నాట్ యూస్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు నౌ. సో ఇప్పటి నుంచి చిన్న చిన్న వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫైనలీ ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఆ రోజు నేను వచ్చిన తర్వాత ఎవరు లేకుండే ఫ్లోర్లో. అందరు అంటే కొంతమందే ఉండే, అందరూ బ్రేక్ వెళ్ళినట్టున్నారు. అలా వర్క్ ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. నేను ఆ రోజు మా ఫ్రెండ్ని కూడా కలిశాను. సో మేమిద్దరం అలా స్ట్రీట్ షాపింగ్ చేద్దాం అనుకుని వెళ్ళాము. చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ నేను స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నాను. ఇట్ ఫీల్ సో గుడ్. బీటెక్లో ఉన్నప్పుడు ఉట్టిగానే వెళ్తుండే. అలా కొన్ని క్లిప్స్ అండ్ ఫ్యూ థింగ్స్ కొనుక్కున్నాము. అలా ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత హర్ ఫేవరెట్ పానీపూరి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎవరింటికి వాళ్ళం. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అది దట్స్ ఇట్ ఫర్ దట్ డే. అండ్ ఇట్ ఫెల్ రియలీ గుడ్, మంచిగా అనిపించింది యాక్చువల్లీ. నెక్స్ట్ డే అనమాట ఇది. అండ్ మా మ్యాక్సీ మార్నింగే లేపిస్తుంది. నాకు అసలు అల్లారం కూడా అవసరం లేదు. 7 6కి లేపిస్తుంది అనమాట మా మ్యాక్సీ. తీసుకెళ్తా తనని బయటికి తీసుకెళ్తాను. అసలు కిందకి రమ్మంటే రావట్లేదు. ఎట్లా చూస్తుంది చూడండి. రమ్మంటే అస్సలు రావట్లేదు. వింటది కానీ రాదు కిందకి. ఇక తనకి ఇష్టం వచ్చినప్పుడు కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఆఫీస్కి రెడీ అయిపోతున్నా ఈరోజు. అండ్ అసలు వెళ్ళబుద్దే అవ్వదు నాకు ఆఫీస్కి, బట్ స్టిల్ వీ నీడ్ టు గో. అండ్ నా హెయిర్ అయితే ఫుల్ ఫ్రీజీ అయిపోతుందని చెప్పి సీరం వాడుతున్నా. ఇట్ వాజ్ ఎ క్వైట్ గుడ్. నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. అండ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకొని సో నా తప్పదు కదా, వెళ్ళాలి కదా ఆఫీస్కి. సో లెట్స్ గో. ఈవినింగ్ టైంలో వెళ్ళాను. అండ్ సన్సెట్ అయితే చాలా మంచిగా అనిపించిండే. సో ఆఫీస్కి రీచ్ అయిపోయాను. నేను జల్దీ సన్సెట్ అయిపోతుంది కదా ఈ వింటర్స్లో. వర్క్ ఉంటే వర్క్ చేసుకున్నాను. కొంచెం వర్క్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ని కలిసే ప్లాన్ ఉండే వర్క్ తర్వాత. సో జల్దీ వర్క్ ఉంటే కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాను. బయటికి వెళ్ళాము యాక్చువల్లీ ఫ్రెండ్ జస్ట్ అలా తినడానికి. అది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ కాల్ చేశారు నాకు, లైక్ పుష్ప టికెట్స్ బుక్ చేశారని. నేను వద్దన్నాను నాకు, బట్ మా ఫ్రెండ్ ఒకడు క్యాన్సిల్ అవ్వడంతో నేను వెళ్ళాల్సి వచ్చింది. సో వస్తా అని చెప్పిన, ఎందుకు టికెట్ వేస్ట్ అని చెప్పేసి వెళ్ళుండే. అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇక లేట్ అయిపోయిందని చెప్పి అందరు డిస్కషన్లు అనమాట కార్లో. బట్ ఫైనల్లీ రీచ్ అయితే అయ్యాం. అండ్ మూవీ అయితే సూపర్, డెఫినెట్లీ వాచ్ చేయండి. దట్స్ ఆల్.